హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యశ్విన్ 1412 కుకింగ్ ఛానల్. ఈరోజు మీకు బంగాళదుంప ఫ్రై ఎలా చేసుకోవాలో చెప్తాను. ఈ ఫ్రై అంటే డిఫరెంట్ ఫ్రై, మీరు అనుకున్న ఫ్రై అయితే కాదు. ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని కుక్కర్లో గ్లాస్ వాటర్ పోసుకొని బంగాళదుంపలు శుభ్రంగా కడుక్కున్న బంగాళదుంపలు 2 ముక్కలుగా కట్ చేసుకొని వాటిలో వేసుకోవాలి. కుక్కర్లో వేసుకొని మూత పెట్టి స్టవ్ వెలిగించి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. 2 విజిల్స్ వచ్చాక కట్టేసి పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుందాం. కళాయి పెట్టుకొని దాంట్లో తగినంత నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్ని తొక్కలు తీసేసి కట్ చేసి పెట్టుకున్నాం. వాటిని ఈ నూనె వేడెక్కిన తర్వాత ఈ ముక్కల్ని దాంట్లో వేయాలి. ఈ ఉడికించి కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఈ ముక్కల్ని దాంట్లో వేసి మనం అయితే ఫ్రై చేసుకోవాలి. శుభ్రంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి నేను ఎలా చేస్తున్నానో. ఇది మీరు అనుకున్న ఫ్రై అయితే కాదు, చాలా డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చూసి వదిలేయద్దు. ఈజీగా అర్థమయ్యేలాగా చేస్తున్నాను, మీరు అందరూ చూసి చేస్తారని ఉద్దేశంతో చాలా ఈజీగా అయితే నేను చేస్తున్నాను. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా గోల్డెన్ షేడ్ రావాలి. వచ్చిన తర్వాత ఈ ముక్కల్ని తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, నేను ఆ వేగిన ముక్కలన్నిటిని పక్క తీసేస్తున్నాను. టేస్ట్ అయితే అదిరిపోతుంది. టేస్ట్ మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేస్తే బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేసి కామెంట్ చేయండి. ఇప్పుడే తీసేసుకున్నాం. ఇప్పుడు అల్లం ముక్కలు చిన్నగా తరుగుంచుకున్న అల్లం ముక్కలు, అల్లం ముక్కలు వేసుకున్నాం. ఇప్పుడు ఒక ఉల్లిపాయ చాలా చిన్న సైజులో కట్ చేసుకొని అది వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం కరకరలాడేలాగా రావాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి అది పోయి బాగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను. 2 పచ్చిమిరపకాయలు వేసుకుని అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు వేసుకుంటున్నాం. ఈ జీడిపప్పు వేసుకొని ఈ జీడిపప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం ముక్కలు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు అనేది బాగా ఫ్రై అవుతాయి. అది మాడిపోవడం కాదండి, బాగా ఫ్రై అయిన బిర్యానీలో వేసుకుంటారు కదా ఉల్లిపాయలు ఫ్రై చేసుకుని, అలాగే దీంట్లో కూడా సేమ్ అలాగే అయ్యేలాగే ఫ్రై చేసుకోవాలి. కరకరలాడుతూ ఉండాలి ఉల్లిపాయ ముక్క కూడా. అది బాగా ఫ్రై అయ్యి మాడిపోలేదు అది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి ఉంచుకున్న బంగాళదుంప ముక్కలు ఏవైతే ఉన్నాయో ఆ బంగాళదుంప ముక్కలు దీంట్లో వేసుకొని మొత్తం అన్నీ కలిసేటట్టు బాగా మనం కలుపుకొని కాసేపు మనం అలా వేయించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. ధనియాల పౌడర్ 1 స్పూను, అలాగే పచ్చికారం 1 అర స్పూను వేసుకుని శుభ్రంగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత ఇప్పుడు పావు స్పూను పసుపు వేసుకొని పసుపు కూడా బాగా కలిసేటట్టు మనం బాగా కలుపుకుందాం. ఇది చిన్నపిల్లలు కూడా ఈజీగా తినేయచ్చు. అంత స్పైసీగా అయితే ఉండదు, చాలా సాఫ్ట్గా ఉంటుంది. తినడానికి చాలా బాగుంటుంది. చాలా టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇది అందరూ లైక్ చేస్తారు ఈ టేస్ట్ని. సరిపడా ఉప్పు అనేది వేసుకుందాం. ఇప్పుడు మనం సరిపడా ఉప్పు వేసుకొని శుభ్రంగా ఉప్పు కలిసేటట్టు బాగా కలుపుకుందాం. ఇదైతే చాలా బాగుంటుంది ఫ్రై, డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఫ్లేవర్కి మనం జీలకర్ర 1 స్పూన్ జీలకర్ర వేసుకొని
ఫ్రై చేసుకోవాలి. ఈ జీలకర్ర వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. మనం ప్రత్యేకంగా కరివేపాకు, కొత్తిమీర ఇలాంటి అంటే డిఫరెంట్ ఫ్లేవర్స్ వచ్చేస్తాయి. దీని కాంబినేషన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకుని ఇలాగా తింటే చాలా బాగుంటుంది. స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మనకైతే రెడీ అయిపోయింది. బంగాళదుంప ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూడండి, చాలా నీట్గా ఉంది, చాలా చక్కగా ఉంది చూడడానికి కూడా. ఇది చూడడానికి కాదని తినడానికి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా డైరెక్ట్గా స్పూన్ వేసుకొని తినేయచ్చు దీన్ని. అంత స్పైసీగా అయితే నేను చేయలేదు, చాలా సాఫ్ట్గా చేశాను. ఇది తినడానికి అయితే చాలా బాగుంటుంది, ఎవరైనా తినేయచ్చు. ఇది మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో కలుద్దాం.